దైవాంశ సంభూతులైన ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు కలియుగ శ్రీకృష్ణుడిగా బిరుదుగాంచి రాష్ట్రంలో ఏ నటుడు కళాకారుడు పొందనటువంటి అపురూపమైన అవార్డు బళ్ళారి రాఘవ అవార్డు మద్రాసు గవర్నర్ చేతుల మీదుగా పొందిన నటులైన ఆయనే సుప్రసిద్ధ పౌరాణిక రంగస్థల మహానటులు శ్రీ అమరాపు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం. సంతోషం అండి. జీవన్ నాటకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతా లలిత ప్రసన్నవదన శ్రీరాజరాజేశ్వరీ విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవిత సదా విశ్వేశ్వరీ శాంభవి కారుణ్యామృతవాహిని రసమయీ కైవల్య సంధాయిని దుర్గాంబా నవకోటి ముక్తిమహితాం మాం పాతు మహేశ్వరీ మహేశ్వరీ మహేశ్వరీ. నమస్కారం అండి. నమస్కారం. సో ప్రారంభంలోనే ప్రార్థనా గీతంతో మన ప్రేక్షకుల మీద మహేశ్వరీదేవి ఆశీస్సుల వర్షాలను కురిపించారు. చాలా సంతోషం అండి. రైట్ సార్. శ్రీకృష్ణుడు అంటే అమరాపు సత్యనారాయణ గారే అన్నట్టుగా శ్రీకృష్ణుడికి మీకు పర్యాయ పదంగా చెప్పుకోవడం మన అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంతటి గొప్పతనాన్ని నటన ద్వారా ఆర్జించినటువంటి మీరు మీ స్వస్థలం, తల్లిదండ్రులు, ఈ నటన ప్రవృత్తి లేదా వృత్తి ప్రారంభ దశ ఏ విధంగా స్టార్ట్ అయిందా ఆ ముచ్చట్లన్నీ మన ప్రేక్షకులకు తెలియజేస్తే. మాది జన్మస్థలం పాముల వలస అని ఒక విలేజ్. అది ప్రస్తుతం తెరలా మండలంలో ఉంటుంది. అప్పుడు బొబ్బిలి తాలూకా మేము పుట్టినరోజుల్లో. తర్వాత రీసెంట్గా మేము వచ్చి రాజాలో సెటిల్ అయ్యాం, శ్రీకాకుళం జిల్లాలోనే. అయితే మా జనరల్గా సహజంగా ఒక మన రైతు కుటుంబంలో పుట్టినవాడిని నేను. మా కుటుంబంలో కళాకారులు అనేది ఏది లేదు, ఇంతకు ముందు జనరల్గా లేదండి. జనరల్గా ఏమిటంటే ఈ కళలన్నీ మాత్రం నా అనుభవంలో ఇన్స్టింక్ట్ సహజాతం అన్న జన్మతహా వస్తుందే తప్ప ఏదో రకంగా చేసేదో అంటే జరిగే పని కాదు. అభ్యాసం ద్వారా కాదు, అభ్యాసం కొంటే దాని షైన్ అవుతుంది, అభ్యాసం ద్వారా సానపడ్డం అవుతుంది తప్ప జన్మతహా రావాలా అది దాని ఉద్దేశం. ఎందుకంటే దైవశక్తి ఏది అది అపారము, దానికి మనం ఊహించలేము. దానికి కోట్లాది జనం మనం ఉంటారు, అందరికీ ఒకే రూపం రాదు. మనిషికి ఒక రూపం ఉంటుంది, ఒకరు పోలికి ఒకరు ఉండవు. అలాగే గాత ధర్మం కూడా ఒకరి గాత్రం ఒక మాధురి ఉంటే ఇంకొక గాత్రం ఇంకొక మాధురి ఉంటుంది, కానీ ఈ మాధురి రాదు. జిలాబీ ఒక రకం రుచి ఉంటే గులాబీ జామ్ ఇంకొక రకం ఉంటుంది, ఇంకొక రకం ఉంటుంది. ఆ రకంగా వేరే అభిరుచులు ఉంటాయి. ఆ రకంగానే నాకు ప్రారంభమైంది అనుకుంటాను. అప్పుడు ఆ రోజుల్లో మా సీనియర్స్ అందరూ ఏ సంవత్సరం అయి ఉంటుంది? 55. అప్పుడు మా సీనియర్స్ అంతా గయోపాఖ్యానం నాటకం వేశారు, గయోపాఖ్యం వార్షిక వేశారు యానివర్సరీకి. ఆ సందర్భంలో నాకు ఈ సహజాతమైన గుణం ఉంది కాబట్టి వారి పెద్దవాళ్ళని రిక్వెస్ట్ చేసి నాకు ఒక అవకాశం కలిగించండి, నాకు వేషం వేద్దామని పాడదామని ఒక వేషం కుతూహలం ఉందా అంటే నాకు ఈశ్వరుడు పాత్ర ఇచ్చారు. అంటే అర్జున నెల్లులు కృష్ణా శాంతి అనే పదం మరొక పద్యం. ఏ నాటకం అది? గయోపాఖ్యానం. ఈ కృష్ణార్జున యుద్ధం ఉంటుంది, వాళ్ళిద్దరిని వారించినాక ఆఖరి ఘట్టంలో ఈశ్వరుడు ఎంటర్ అవుతాడు. ఆ ఈశ్వరుడు పాత్ర నాకు ఇచ్చారు, ఒక పద్యం 2 డైలాగులు అంతే. దాని తర్వాత అంటే ప్రారంభమైన తర్వాత మా సీనియర్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను కృష్ణుడిగా నాకు అవకాశం వచ్చింది. మేము సీనియర్ అయ్యాం కాబట్టి అక్కడ కృష్ణుడి వేషంతోనే స్టార్ట్ అయ్యాను. పద్య నాటకాలకు ఏముంటుందండి, సంగీతంలో ప్రవేశం ఉండాలి బాగా డైరెక్టర్కి, పద్య సాహిత్యం మీద ఉండాలి, సంగీతం అది మూడింటి మీద అవగాహన డైరెక్ట్ చేయగలడు. కానీ ఒక సంగీతం ఉంటున్నా చాలదు, ఒక పద్యం చాలదు. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం. 3 సంవత్సరాల పాటు ఆయన శుశ్రూష చేశాం. సోమ సూర్యరావు గారిని ఆయన కృష్ణుడిగా నాకు బాగా ప్రాక్టీస్ చేశారు. 1960లో ఫస్ట్ మాకు పార్థివ నాటకం పోటీలు పెట్టారు గయోపాఖ్యాన కృష్ణుడికి. అది బంగారు పథకం ఫస్ట్ వచ్చింది. అది ఫస్ట్ అవార్డు. అది అయిపోయిన తర్వాత 65లో రాయల నాటకాల పరిషత్ అని
స్టేట్ వైడ్ నాటకాలు పెట్టారండి. పెడితే అప్పుడు బంగారు కిరీటం కృష్ణుడికి, అర్జునుడికి వెండి గాంధేవం, దుర్యోధనుడికి వెండి గద అలా పెట్టారు 65లో. అప్పుడు మేము పార్టిసిపేట్ చేసాం, పొద్దుటూరు కడప జిల్లా. అప్పుడు కృష్ణుడికి ఫస్ట్ ప్రైజ్ నాకు బంగారు కిరీటం వచ్చింది. అప్పుడు ఎస్వి రంగారావు గారు, జమున గారు గెస్ట్లుగా వచ్చారు. వెద్దంక శ్రీరామూర్తి గారు, వేద వెంకటేశ్వర శాస్త్రి గారు జడ్జెస్గా వచ్చారు. అది ఆ ఎంకరేజ్మెంట్తో అలాగా ముందుకు రావడానికి జరిగింది. అలాగా సోపానాలు అలా అధిగమించగలిగాం, కొంతవరకు రాగలిగాం. పెద్దవాళ్ళంతా మిత్రులంతా బాగా ఎంకరేజ్ చేశారు, అభివృద్ధి పదంలో పయనించగలిగాం. అది నాటకాల పరిస్థితి అప్పుడు స్వర్ణయుగంలాగా ఉండేది. ప్రేక్షకుల ఆదరణ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అది పరిస్థితి అప్పటికి. ఆ తర్వాత మరి భారతం, భాగవతం, హరిశ్చంద్ర, ఈ రామాంజన యుద్ధం, ఈ నాటకాలు ఎక్కువగా ఇంచుమించుగా ఈ పద్య నాటకాలు 100 సంవత్సరాలు దాటి నడుస్తున్నాయి. అది అవే స్క్రిప్ట్స్. అది దానికి ఎంకరేజ్మెంట్ అప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, నంది నాటకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఉంది, కాదని అనలేదు. కానీ అప్పటి ఇది వేరు, ఇప్పుడు వేరు. కురుక్షేత్ర నాటకంలో అంటాడు ధర్మరాజు నాకు ఆలుని బిడ్డలేడు రూపులాలంలో కడతేరవగా ఎల్ల చుట్టాలు రూపుగా మాయగా ఆ కట ఇక దక్కని తెరే చాలు రాజ్యభాగం ప్రజలు సుఖించిన నాకు చాలు నే చాపక కారు చూదే తిలజాల నెత్తురుకూడు మాధవ అంటాడు. నేను నెత్తురుకూడు తినలే, నాకు యుద్ధం వద్దు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, శత్రువు నశింపజేయాలి, శత్రు శేషం ఉండకూడదు అని అక్కడ పద్యం చదువుతాడు. మానహానికి సమ్మతింపరు మహాత్ములు అశుభులైనను విడచుటకు అనుమతింత్రు భూదెముంగాలదన్నుచు పోవుగాని మంటదరికేగజూచునా మనుజగణము శత్రుపక్షంబు నిరసించి సంగరంబు చేయమది జొంపుమై అనిశ్చింతమీర ఏనుగుల జంపి జీవింపబూనుగాని నీరసంబడదెప్పుడు కంఠీరవంబు మానహానికి సమ్మతింపరు మహాత్ములు అశుభులైనను విడచుటకు అనుమతింతు భూదెముంగాలదన్నుచు పోవుగాని మంటదరికే గజూచున్నా మనుజగణము అని కొంచెం ఎంకరేజ్ చేసి ధైర్యంగా ఉండి నాటకం ఇప్పుడు మీ కురుక్షేత్రంలో జరగవలసే ప్రక్రియ కోసం ధైర్యం వహించవయ్యా, అధైర్యం పడిపోకు, ధర్మాన్ని కూర్చోకని శ్రీకృష్ణుడు చెప్తాడు. చెప్పినప్పుడు ధైర్యంలోకి వస్తాడు. అప్పుడు భీముడు కూడా వాళ్ళ ధర్మరాజు మాటలు బట్టి సంధి గావించు బావా, సంధి గావించు, అంతకన్నా మరి లేదు అన్నమాట మేము తప్పలేము అంటే, ఎందుకు ఈ అమ్మాయి కూడా అలా మాట్లాడుతావు, నేనేం చేశారు వాళ్ళంతా త్రాటన్ గట్టిరి నీట ద్రోసిరి విషద్రాబంబుద్రాయించిరి ఆరాటంబున్ పడిరి ఈవు కీడ్బడిన పోరాటం బకించిత్కర బాటంకం బహుసతవు నటంచుగదా ఆహా అట్టి శబ్దుత్వమె పాఠం దోగితం ఎట్లు సంధియనరింపన్నన్ను ప్రేరేజితో అని భీముని రెచ్చగొడతాడు. భీముడు ఇష్టపడతాడు. అయితే అప్పుడు ధర్మరాజు ఒక మాట అంటాడు, నిన్ను ఒక్కడనే పంపడం. అప్పుడు రాయబారాలు 4 జరిగాయి. ద్రౌపది తాలూకు పురోహితుడు ఒక రాయబారిగా వెళ్ళాడు, సంజయుడు ఒక రాయబారిగా వచ్చాడు భారతంలో, ఉలూకుడు ఒక రాయబారిగా వచ్చాడు, ఆఖరి రాయబారి శ్రీకృష్ణుడు వెళ్ళాడు. నిన్ను ఒక్కడనే పంపడానికి నాకు కొంచెం భయంగా ఉంది బావా, వాళ్ళు ఏమైనా నీకు అపకారం చేస్తారేమో అని ధర్మరాజు అంటే, నీ తమ్ముల సంగతి తెలియదయ్యా, 4 పయోధులో ఎనగా 4 దిక్కరులో ఎనంగా నీ 4 తమ్ములను ప్రమథనాథ సమానులు యుద్ధరంగమం దల్గిన ఎవ్వడోపగలడయ్యా భవత్పరిభావవన్హింగల్గిన వృద్ధి ఇంకరిపు కాంతల బాష్పములార్పజూడుమా దైవదత్తంగా నాకు సంక్రమించిందని నేను భావిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. సో నేను కృష్ణుడు ఆయన అర్జునుడు చేసిన రోజుల్లో చాలా తీవ్రమైన ప్రయత్నం ఆయన చేశారు.